వెయిటర్. జాను బాయ్ ఫ్రెండ్ పే చేసి మరి ఇప్పుడు అర్థమైందా? జాను చూడు, వాడిని డైరెక్ట్గా సలూన్కే తీసుకొచ్చేసింది. ఎక్స్ట్రా మనీ కూడా ఇస్తుంది. ఓవర్ టైం అనుకుంటా. ఆ రోజు మనం సెలూన్లో ఆ జానును ఒక అబ్బాయితో చూసాం కదా. మనం తనని బాయ్ ఫ్రెండ్ అనుకున్నాం, కానీ తను అదే అంట, కాల్ బాయ్. నాకు డౌట్, ఇప్పుడేంటి అంటే ఇప్పుడు తను అప్రాక్సిమేట్గా మంత్లీ ఎంత సంపాదిస్తుండొచ్చు? తలకాయ తినకు చాలని, వదిలే. అయినా అవన్నీ నీకెందుకు? అయ్ నువ్వా? నేను మీకు తెలుసా? సారీ, తెలుసా మేడం? తెలుసు. ఎలా? చెప్తాలే కానీ 2 క్యాపుచినో డబుల్ షాట్ తీసుకొచ్చే. ఓకే మేడం. నువ్వెందుకే వాడితో మాట్లాడుతున్నావు? మర్చిపోయావా? ఆ రోజు జాను సలూన్కి తీసుకొచ్చింది. కాల్ బాయ్ ఎక్స్ట్రా క్యాష్ కూడా ఇచ్చిందిగా, అలా ఎలా మర్చిపోయావు? ఏదో ఒకట్లే. అయినా నువ్వెందుకు గెలుపుతున్నావు? ఊరికే చూడ్డానికి బాగున్నాడు కదా అని మాట్లాడేశా. అయినా వాడు నిన్ను అదోలా చూస్తున్నాడు సత్య. అదొకలా అంటే? ఇప్పుడు మళ్ళీ వస్తాడుగా, నువ్వే చూడు. సో ఇది పార్ట్ టైమా? అవును మేడం. మరది? అది అంటే అది పికప్ అండ్ డ్రాపింగ్స్. పికప్ అండ్ డ్రాపింగ్లా? జున్నుగడ గురించి అయి ఉంటుంది. అది ఇంట్లో ఎవరు లేనప్పుడు అలా దించి వస్తుంటాను. నాకు కూడా టైంపాస్ అవ్వాలి కదా. మీరెప్పుడు చూశారు? చూశానులే. సో 2 చేతుల్లో సంపాదిస్తున్నావు అన్నమాట. 2 చేతుల్లానా? ఓకే మేడం, ఎంజాయ్ యువర్ కాఫీ. నీకెందుకు చాందిని అవన్నీ? ఊరికే ఇంట్రెస్టింగ్ జాబ్ కదా. నీ మొహం తాగు. పద. పాప ఎలాగో మూడ్ బాగాలేదు కాబట్టి నువ్వు అంటే 4 బిల్లు పట్టుకెళ్దాం. మ్యామ్, ఓ బిల్ మర్చిపోయాను కదా. మీ కీస్. ఓ థ్యాంక్ యూ. మేడం, మ్యామ్ మీ పేరు తెలుసుకోవచ్చా? తెలుసుకోకూడదు. సారీ. నువ్వేంటి బియర్లా? సాటర్డే తాగుదాం. రోజు తాగితే తాగిపోతా అనుకుంటారు. ఈ సాటర్డే వంశీతో అవుటింగ్ ప్లాన్ ఉంది. ఓఫో, వాడు ఇంకా నిన్నే చూస్తున్నాడు. వాడి ముఖం. పద. సరే, నేను ఫ్రెష్ చేసి వస్తాను. నేను కూడా. ఏంటి తెగ ఆలోచిస్తున్నావు? ఏం లేదు, నార్మల్గానే ఉన్నా. అయినా నువ్వెందుకు బలబలా వాడితో మాట్లాడుతున్నావు? ఊరికే తెలుసుకుందామని. అయినా నేను మాట్లాడితే నీకేంటి ప్రాబ్లం? ఏం లేదు, మనకు తెలియని అబ్బాయి కదా, ఎందుకని. చూశానులే. ఏంటి నచ్చాడా? షడప్. అదేం లేదు. టాపిక్ చేంజ్ చేస్తావా?
సరే ఈ అబ్బాయిని చూడు, చాలా హ్యాండ్సమ్ ఉన్నాడు కదా. మన ఆఫీస్లో కొత్తగా జాయిన్ అయ్యాడు. కొంచెం. అయినా నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాడిని ఎందుకు స్టాక్ చేస్తున్నావు? ఊరికే బాగున్నాడు కదా అని చూస్తున్నాను. సరే సరే. అయినా వర్క్ స్ట్రెస్ వల్ల ఫుల్ టైర్డ్ అయిపోయాను నేను. ఏదైనా స్మాల్ వెకేషన్కి వెళ్దామా? యా, నేను కూడా స్మాల్ బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నాను. కానీ అన్ని లీవ్స్ ఇస్తాడా మన మేనేజర్? నో ప్రాబ్లం సత్య, మేనేజర్ని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలుసు, నేను చూసుకుంటాను. రియలీ? అయితే ప్లాన్ చేయో, వెళ్దాం. బీచ్కి వెళ్తే ఎలా ఉంటుందంటావు? వావ్, రియలీ? నాకు బీచెస్ అంటే చాలా ఇష్టం. ఐ కాంట్ వెయిట్ టు ఫ్లాంట్ మై క్యూట్ అవుట్ఫిట్స్. ఏమేం కావాలో ఇప్పుడే ప్లాన్ చేసుకుందాం. ఓ, ఏమేం ప్యాక్ చేస్తావేంటి? మై ఫేవరెట్ సన్ స్క్రీన్, బీచ్ హ్యాట్, మై వీనస్ బికినీ సెన్సిటివ్ టిక్, ఇంకా సన్ గ్లాసెస్, ఫ్యూ లిప్ టింట్స్ అండ్ స్కార్ఫ్. చూడు. ఓ గ్రేట్. ఈ వీనస్ బికినీ సెన్సిటివ్ ఏంటి? ఒక నిమిషం. ఇదిగో, ఇదే నా రెగ్యులర్ గో టు ఫర్ బికినీ ఏరియా. నేను ఏ బీచ్ వెకేషన్స్కి వెళ్ళినా వీనస్ బికినీ సెన్సిటివ్ని యూజ్ చేస్తాను. దీన్ని ఎప్పుడూ నాతోనే క్యారీ చేస్తాను. ఓ, అయితే నువ్వు వ్యాక్స్ చేయించవా? నోను, వ్యాక్సిన్ చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది నాకు. అండ్ బికినీ ఏరియా కోసం ఇలాంటి మెథడ్స్ యూజ్ చేయలేము, ఎందుకంటే అక్కడ హెయిర్ చాలా థిక్ అండ్ డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి దానికి స్పెసిఫికలీ డిజైన్ చేసిన థింగ్ ఒకటి కావాలి. అండ్ అదే మన వీనస్ బికినీ సెన్సిటివ్. ఎలాంటి పెయిన్ లేకుండా దాని పని చేస్తుంది, ఎందుకంటే ఇది స్పెషల్లీ డిజైన్ ఫర్ బికినీ ఏరియా. ఓ అవునా, నాకు ఈ విషయం అస్సలు తెలీదు. దీనికి ఇరిటేషన్ డిఫెన్స్ బార్ కూడా ఉంటుంది. అది మన స్కిన్కి ఇరిటేషన్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ ఇట్ ఇస్ డర్మా టెస్టెడ్ టూ. అండ్ దీన్ని యూజ్ చేయడం చాలా ఈజీ. వావ్, అయితే నేను కూడా దీన్ని ట్రై చేస్తాను. You should definitely try this, darling. And then your bikini area will thank you later. Well, I'll give the link in the description. You can order it from there. ఓకే. సరే, ఇంకెక్కువగా లేట్ అయిపోయింది, మనం వెళ్ళి పడుకోవాలి కదా. లైట్స్ ఆఫ్ చేసి వస్తాను. అక్క, మొన్న కస్టమర్ కార్డు ఒకటి డిక్లైన్ అయితే క్యాష్ కలెక్ట్ చేసుకుందామని సలూన్కి వెళ్ళాను. అక్కడ ఒక అమ్మాయి చాలా బాగుంది తెలుసా. అనుకున్నాను ఇలాంటిదేదో చెప్తావని. పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా ఆ ఎక్స్పీరియన్స్ ఏదో తెచ్చుకొని కాఫీ షాప్ ఏదో త్వరగా స్టార్ట్ చేయి. బా చేస్తాలే అక్క, కానీ పేరు అడిగితేనే మరీ చీప్గా చూసింది తెలుసా. వెయిటర్ అనుకుందేమో. వెయిటర్నే కదక్క, వెయిటర్కి పేరు చెప్పొద్దా? చెప్పొచ్చు, కానీ తను చెప్పాలనుకోలేదేమో మరి. ఆ పేరులో ఏముంది? కరెక్టే కానీ ఏమో మరి. నువ్వు కూడా అమ్మాయివే కదా, ఎప్పుడు అమ్మాయిలకే సపోర్ట్ చేస్తావు కదా, వదిలే మరి. ఆఫీస్కారా మేడం? హా, సరే మేడం. అయిపోయిందా? అయిపోయింది మేడం. కాల్ చేయను అయితే. చేయండి మేడం. హలో. హలో శేషు. అయిపోయిందా? అయిపోయింది. అంకుల్ రమ్మంటున్నారు. వచ్చేస్తున్నా. వచ్చే. శేషు, నీకు ఇంగ్లీష్ వచ్చా? మరి ఇంగ్లీష్లో మాట్లాడుతున్నావు అంటే ఏదో అలా. నేను కూడా 10th వరకు తెలుగు మీడియమే శేషు. ఆ తర్వాత మా డాడీ ఇంగ్లీష్ మీడియం జాయిన్ చేశారు. ఐపీఎల్ సిఎస్కే మ్యాచ్ కి టికెట్స్ ఉన్నాయి శేషు, మీ ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలంటే చెప్పు. మామూలు క్రికెట్ చూడరు ఏంటి, ధోని ఫ్యానా? నేను ధోని ఫ్యానే, కానీ నా ఓట్ మాత్రం ఆర్సీబీకి. ఈసారైనా కప్పు కొడితే బాగుండు. ఈసాల కప్పు నమ్మదే అంటావు. ఈసాల కప్పు నమ్మదే. ఈ September 2 గబ్బర్ సింగ్ రీ రిలీజ్ ఉంది కదా. అవునా? నేను సినిమా పోతున్నా, నువ్వు వస్తావా? శేషు, ఇంటికెళ్ళే దారిలో మంచి చాయ్ దొరుకుద్దా? హైదరాబాద్లో చాయ్కి ఏం కొరవలేదు, ఎక్కడైనా ఉంటుంది. అలా కాదు శేషు, ఈ మధ్య జనాల్లో బాగా క్రియేటివిటీ పెరిగిపోయి ఒకడేమో మ్యాగీలోకి చాయ్ పోస్తాడు, ఇంకొకడేమో ఐస్ క్రీమ్నే చాయ్తో చేస్తాడు. ఇలాంటివన్నీ కాకుండా మంచి చాయ్ పత్తాతో కాసిన్ని నీళ్లు పాలు పోసి బాగా మరిగించి అలా వేడివేడి చాయ్ని ఇలా నా చేతిలో పెట్టాలి. అలాంటి టీ దొరుకుద్దా? అలాంటి చాయ్ ఎక్కడ దొరకదు, నువ్వే ఇంటికి వెళ్ళి చేసుకో. పోన్లే, ఈ రోజుకి భాగ్యనగరంలో టీ తాగే భాగ్యం లేదనుకుంటా. శేషు, నువ్వు ఎలాగో పొద్దున్నే ప్రగతి నగర్ నుండేగా వచ్చేది. అవును. వచ్చేటప్పుడు ఆ రోడ్ నెంబర్ 4 వాళ్ళని పిక్ చేసుకొని లాస్ట్ లో నా దగ్గర రావచ్చు కదా.
పొద్దు పొద్దున్న ఈ హారన్ సౌండ్లు నేను వినలేను శేషు. గుర్తుపెట్టుకో, రేపటి నుండి లాస్ట్ పికప్ అండ్ ఫస్ట్ డ్రాప్ నేను. ఓకేనా? ఓకే, బాయ్. బాయ్. బంగారు కోడి పిట్ట వచ్చినండి. హాయ్ మావా. యారా కాబోయే ఎంటర్ప్రినర్, కొంచెం కెరియర్ మూమెంట్ చేంజ్ అయ్యి అమ్మాయి సైడ్ వెళ్తున్నట్టుగా ఉంది. ఏంటి సంగతి? అంటే కేఫ్లో అందరూ మాట్లాడుకుంటున్నారు మావా. కేఫ్కి ఎవరో ఒక అమ్మాయి వస్తుందంట. ఆ అమ్మాయిని నువ్వు రోజు చూస్తున్నావంట. ఆ అమ్మాయి టేబుల్ దగ్గరికి నువ్వు ఎవరిని పంపించట్లేదంట. స్వయంగా ఆర్డర్స్ అన్నీ నువ్వే పట్టుకెళ్తున్నావంట అమ్మాయి టేబుల్ దగ్గరికి. అంటే జస్ట్ ఆస్కింగ్. ఒరే, నువ్వు తెలుసుకోవాలని అడుగుతున్నావా లేదా తెలిసింది అడుగుతున్నావా? లేదా ఇటు ఖాళీగా ఉన్నాడని చెప్పి గెలుగుతున్నావా? అది కాదు మావా. నీకు నిజం చెప్పనా, ఎవరైనా ఒక మంచి కెరీర్ సెట్ చేసుకుందాం అనుకున్నప్పుడు వాళ్ళ లైఫ్లో అమ్మాయి అబ్బాయి తగిలితే లైఫ్ స్పాయిల్ అయిపోయింది అనుకుంటుంటారు చూసావా? అందులో అసలు నిజం లేదు మావా. అది కాదురా, మన బీహార్ గ్యాంగులు అందరూ అడుగుతున్నారు. దానికి ఎందుకురా బాబు నువ్వు అంత సీరియస్ అయిపోతున్నావు? సారీలేరా బాబు. రే, దానికి సారీ ఎందుకులే కానీ, అందరికి ఉన్నట్టే నాకు కొన్ని గోల్స్ ఉన్నాయి. నా వరకైతే ఒక సక్సెస్ఫుల్ కాఫీ షాప్ పెట్టాలి. రెండోది నేను ప్రేమించిన అమ్మాయితో ఉండాలి. అంతే. సరేలేరా బాబు. అదిగో ఆ సెకండ్ టేబుల్ దగ్గర కస్టమర్ వచ్చారు, చూడుపో. అలాగే. సో తను ఒక వెయిటర్ అండ్ ఆల్సో ఏ హైయర్డ్ బాయ్ ఫ్రెండ్ అనమాట. అయినా ఈ హైయర్డ్ బాయ్ ఫ్రెండ్స్కి మనసు ఉండదా? వాళ్ళు ప్రేమించరా? వాళ్ళు ఫ్లర్ట్ చేయరా? అయినా వాళ్ళకేం తక్కువ ఏమో, రేపొద్దున తన ఈ హైయర్ బాయ్ ఫ్రెండ్ సంఘానికి ప్రెసిడెంట్ అయిపోతాడేమో. బా ఆపు చాందిని, చూడు నీకు ఫోన్ వస్తుంది. హలో హలో. చాందిని, సారీ. నేను కూడా సారీ. అమ్మయ్య. సరే, నీ ఇన్స్టా పాస్వర్డ్ చెప్పు. ఇన్స్టా పాస్వర్డా? దేనికి? పర్సనల్ ఏమన్నా ఉన్నాయా? అందులో ఏముంటుంది, వాట్సాప్ చేస్తా చూడు. హలో. చాందిని, ఓటీపీ. ఓటీపీయా? 1 సెకండ్. 2349. 2349. ఓకే. నీ ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ తనకెందుకు ఇస్తున్నావు? అందులో ఏముంది? ఏమున్నా లేకున్నా నీకంటూ ప్రైవసీ ఉండదా? అడిగింది వంశీయే కదా, ఎందుకు అడిగాడో ఏమో. ఆ హైర్ బాయ్ అన్నాడు కదా, అదే కాల్ బాయ్. అప్పుడప్పుడు ఆఫీస్కి వస్తున్నాడు. జాను కోసమేమో. అయి ఉండొచ్చు. జాను కోసమే వస్తున్నాడు, కానీ నన్ను చూస్తున్నాడు. పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? ఫ్రీగా అటెన్షన్ ఇస్తున్నాడు కదా, తేడా వస్తే అప్పుడు చూసుకుందాం. నేను ఈరోజు వంశీతో బయటికి వెళ్తున్నా. వెళ్ళు. నైట్ ఇంటికి రానంట. అవునా? హ్మ్. నువ్వెటన్నా వెళ్ళు, నన్ను మాత్రం ఇంట్లో పడేసి వెళ్ళు. నా వల్ల అవ్వట్లేదు బాబోయ్. అమ్మా, నా బ్యాటరీ డెడ్. అమ్మయ్యా, తినవా? ఓపిక లేదు. హ్మ్. సత్య, సత్య, ఇందాక వంశీతో బయటకు వెళ్తానన్నాను కదా, వెళ్తున్నా. వంట కూడా చేసేసా, ఆకలేస్తే తిను. ఓకేనా? నేను నైట్ రాను. ఓయ్, డోర్ లాక్ వేసుకో. బాయ్.
ఎలా ఉండేదానో గుర్తుందా? పోనీ ఎలా ఉంటున్నావో అర్థమవుతుందా? మ్యాటర్ పెద్దదే అవుతుండొచ్చు, కానీ నువ్వు ఇలా ఉండడం అసలు నాకు నచ్చట్లేదు సత్య. హ్యాపీగా ఉంటే ఎంత బాగుంటావో తెలుసా? అయినా ఇలా కూడా బాగానే ఉంటావు, కానీ అలా అయితే ఇంకా బాగుంటావు సత్య. టైం పడుతుంది కానీ మారిపో. ఇప్పటికైనా నీకు అర్థమై ఉంటుంది కదా, నీకు నీకంటే ఇంపార్టెంట్ ఎవరు ఉండకూడదని. సెల్ఫ్ లవ్ అలవాటు చేసుకో, సెల్ఫ్ కేర్ అలవాటు చేసుకో. నీకు నచ్చింది తిను, నచ్చినట్టుండు, నచ్చిన పని చేయి. సడన్గా అంటే కష్టం, కానీ ట్రై చెయ్యు. నేను నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఒకటి మర్చిపోద్దు, నువ్వెలా ఉన్నా ఐ లవ్ యు సత్య. మ్యామ్, ఆర్డర్. ఒక వాటర్మెలన్ జ్యూస్. ఓకే మ్యామ్. ఎనీథింగ్ ఎల్స్ మ్యామ్? వాట్స్ యువర్ ప్రాబ్లం? మీ పేరేంటి? దేనికి? ఊరికే తెలుసుకుందామని. చెప్పను. నాకు తెలుసు. తెలిస్తే ఎందుకు అడిగావు? నేను అంటుంది మీ పేరు తెలుసని కాదు, మీరు చెప్పరని నాకు తెలుసు. యాక్చువల్లీ నేను నిన్ను కలుద్దామని వచ్చాను. నిజంగానా? దేనికి? అటెన్షన్ ఇస్తున్నావు కదా, అలానే నీతో కొంచెం పని ఉంది. టెన్షన్ ఇస్తున్నాను. చెప్పండి. ఈరోజు నాతో వస్తావా? పే చేస్తాను. ఏంటి?